మనమే ప్రపంచ లీల ఆహా జనమే ప్రపంచ లీల ఆహా జనమే ప్రపంచ లీల. ఏమిటయ్యా నీరసం? ఏమొచ్చింది? రాలేదని జీతాలు ఇస్తే స్వరాలు అయ్యే వస్తాయి. తీసుకొని వచ్చి తిని. అరే రామ్మా, పర్లేదురా పర్లేదురా. కవిరాజా గుడ్ పర్సనాలిటీ, గుడ్. రండి రండి. మీ పేరేమిటి? కనకదుర్గ. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది వరకు మీకు నాటక అనుభవం ఉందా? లేదు. కనీసం వీధి నాటక అనుభవం? లేదండి. వెరీ గుడ్ వెరీ గుడ్. అది మా కంపెనీలో చేరడానికి మొదటి అర్హత. పాత అనుభవం ఉంటే తంట. మీ పద్ధతులు మీరు మార్చుకోలేరు. ఇది వరకు మీరు ఏ కంపెనీలో పనిచేసేవారు? ఒక పెద్ద షాప్ లో సేల్స్ గర్ల్ గా ఉండేదాన్ని. కళ కోసం దానిని కాలతండి వచ్చారా? కాదండి, ఎవరో షావుకారు అమ్మాయి నిష్కారణంగా నా ఉద్యోగం తీసివేయించింది. యువత ఫుల్. కవిరాజా నటరాజా వ్రాయండి వ్యాసం. ఈ రాత్రికే రాస్తాను. వద్దు, వ్యాసం అయితే చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఈ రకమైన ఘట్టాన్ని ఆధారం చేసుకొని ఒక నాటకం వ్రాస్తే అద్భుతం. కానీ సాంఘిక నాటకాలకి డబ్బు రాదే. డబ్బు డబ్బు కోసమా నేను నాటకాలు ఆడుతున్నాను? కాదు. కాదా? విజ్ఞానం, అభ్యుదయం, ప్రచారం, వాటి కోసమే అంకితం. వాటమైన నా జీవితం. ఎలా అన్నారే? బాండ బ్రహ్మాండ బాండ కొట్టోడా. తారీఖు మారిందిగా. నెలసరి బడ్జెట్, డిమాండ్ నోటీస్. ఇంటి ఖర్చులకి చెక్ రాసి గంగకిచ్చాను. హోల్డ్ ఆన్. ఇవి మా ఖర్చులకు నాన్న. ప్రియమైన నాన్నగారికి, అత్యంత ప్రియమైన అమ్మగారికి శ్రీముఖం. చీరలు 2000, చంద్రానికి 1500, కల్పన 1000 రూపాయలు, రాజుకి 1000 రూపాయలు. అడిగినంత ఇవ్వక తప్పదు. డివాల్యుయేషన్ అంతా పెరిగిపోయింది. అంతా పెరిగిపోయింది రా. ఒక్క నీ తెలివి తప్ప ఇదే సంసారమా గుండా పోయా. డబ్బంటే చిల్ల పెంకులు చింతగింజలు అనుకుంటున్నారా? అయ్యో, చింతగింజలు చాలా ఖరీదు నాన్న. కావాలంటే కాఫీ గింజలు అమ్మేవాడిని అడుగు. సంతోషించాల ముందు మీ అమ్మలు. ఏమిటండి కేకలేస్తున్నారు? ఏమైంది? ఏమైందా? రాజు కవిరాజా నటరాజా ఈనగాచి నక్కలు పాలు చేసినట్టు, నాటకాల టికెట్ల మీ ట్యాక్స్ కట్టినట్టు మన హీరోయిన్లను తయారు చేయడం ఇంకొకటి బ్యాగ్ పెట్టు అన్యాయం. న్యాయం అంటే మీరు చెప్పింది న్యాయమే కదా. గొంగడి పురుగును సీతాకోకచిలుకను చేసినట్టు ఈ కనకదుర్గను వెళ్ళి తలిపి. ఈ కనకదుర్గను సునకశ్రీగా కనకశ్రీగా మార్చి తారం చేశామనుకో. అనుకున్నాను. ఇది కూడా టపక్కని వెళ్ళిపోకుండా ఉండాలంటే రెక్కలు కట్టేయాలి. సర్వేశుడైనట్టి చక్రిని బంధింప తాళున్నవే భక్తి తాళుగాక అన్నట్టు ఆడదాన్ని ఆపడానికి ఒక్కటే మార్గం. ఎలా ఎలా? ప్రేమ తాళ్లతో కట్టేయండి. ప్రేమ తాళుతోనా?
కట్టేయాలా పట్ట చూడ సలహా వరహ కవిరాజా నటరాజా ఉన్నప్పుడు నీకు కనకాభిషేకం చేస్తాను, లేనప్పుడు సిగరెట్ ప్యాకెట్ పారేయండి చాలు. ఒక ప్యాకెట్టా? టోకన ఒక పెద్ద పెట్టే కొని పెడతాను. రే సోడా కొట్టు సోమయ్యతో నేను చెప్పానని. నాకు 100 ఏళ్ళు ఆయుసు. పెట్టేం కర్మ, కొట్టే ఇచ్చేస్తా. మీరు ఎప్పటిపాకి అప్పుడు ఇచ్చేస్తుంటే ఇష్టం. నేనంత గతైన వాడు అనుకున్నావా? అమ్మమ్మమ్మ ఎంత మాట. నాకు కాస్త లెక్క అవసరం. సోడాలకి సిగరెట్లకి ఇప్పటికీ 300 దాకా పెరిగింది బాబు. నీ ఆర్జన పెరగలేదా? సోమయ్య అయ్యా ఇవ్వు. కవిరాజా పుచ్చుకో. అదయ్యా ఉండవయ్యా బాకీ. మునివారా మునివారా మీరిట్లానుట భావ్యమా? మునివారా మునివారా మీరిట్లానుట భావ్యమా? భావ్యం కాదు, కనకశ్రీ. స్టార్ వ్యాలీ కోసం స్త్రీ తగిలించాను. కనకశ్రీ, నువ్వు ఇలా చదవడం భావ్యం కాదు. యాజ్ అ డైరెక్టర్ నేను చెప్తాను. నీవు మేనకవు, నేను విశ్వామిత్రుండను. అంటే నువ్వు భార్యవి, నేను భర్తని. తాత్కాలికంగా అలా అనుకో. చెయ్యి వేయి, వేయి, చెయ్యి వేయి. ఇది నాటకమేగా, వేయి. ఇలా చూడు కనకశ్రీ, ఆ చూపుల్లో మనం గడపబోయే మధురయుగాలు జ్ఞాపకం చేస్తున్నావు. మునివరా ఏమిటిది? అనుబంధమని బంధం. నీ అందం నన్ను బంధించింది. ఆకాశంలోని దేవతలు, భూలోకంలోని ప్రేమికులు మనల్ని దీవిస్తారు. నేటి నుండి మనం దంపతులు మునివరా ప్రమాణంగా. ఏమిట్రా ఈ పగటి వేషం? రాజాధిరాజ రాజ పరమేశ్వర మురురాయర గండ జగనొబ్బ గండ శ్రీ 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 కృష్ణదేవరాయ మహారాయల వేషం నాన్న. నోర్మై సోమయ్య, ఏమిటి గోవ? ఏం చేయను బాబు, పిల్లా పాప కల్లోండి. అప్పులిచ్చి వ్యాపారం ఎట్టా చేయను బాబు. అబ్బాయి గారు డామా కంపెనీ పెట్టి నా సోడా కుట్టు గడగడా తాగేశారు. 800 బాకీ పడ్డారు బాబు. 800? అవును బాబు. ఎలా రాజు, ట్యూటోరియల్ కాలేజ్ నువ్వు చదివే చదువు ఇదేనా? కళాసేవ నాన్న. ఏడిచావు నీ మొహం. ఒరే, నువ్వు కృష్ణదేవరాయలు వేషం వేస్తే ఒక అప్పాజీ కళ్ళే కదరా, చూసేవాడికి అందరి కళ్ళు పోతాయి. ఈ వేషంతో ఊరే నా పరువు తీక త్వరగా వేషం తీసి కాళ్ళు ఇంటి తగాడు. కరెక్ట్ కరెక్ట్. సుభద్ర విధిందాటగాది, సుభద్ర విధిందాట, సుభద్ర విధిందా. ఆగడా 6 మినిట్స్. నువ్వు సంగీతం నేర్చుకున్నావా? నేను పాడే శృతి ఏమిటి, నువ్వు వాయించే శృతి ఏమిటి? శృతి కాబోయా తండ్రి. మీరు పాడే శృతి పెట్రోల్ లేదండి. అయితే ఇంకొక పెట్టకు నువ్వు పెద్దది. అయ్యా ఒక్క మనవి, ఏంటి? పాటలు పద్యాలు ఉన్న వేషం ఇంకెవరికైనా ఇవ్వకూడదు. నర్మై, 25,000 పెట్టి ఈ కంపెనీ పెట్టింది ఇంకోటికి వేషం ఇవ్వడానికా? దీనికి ప్రొపరైటర్, డైరెక్టర్, యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అన్ని నేనే. నేను పాడినట్లు మీరు వాయించాలి. అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇలా అవమానిస్తారు? సంగీతంలో నాకు 2 డిగ్రీలు ఉన్నాయి. ధర్మామీటర్ లో కూడా ఉందయ్యా 108 డిగ్రీలు. ఎలా అన్నారు కవిరాజా? నటరాజా. సుభద్ర ఆగు. సుభద్ర ఇంకా డ్రెస్ చేసుకునేదా? అసలు ఇంకా ఇక్కడికి రాండే. ఏ కిరాయినట్టు కదా. అయితే మటుకు డబ్బు పుచ్చుకోవడం లేదా? డబ్బు ఇస్తున్నావేమయ్యా ముష్టి డబ్బులు? నువ్వు ఇచ్చే బోర్డు ఉన్న డబ్బులకి 4 రిహార్సల్సా? అవును, అంతా డిసిప్లిన్. టైంకు రావాలి, టైంకు పోవాలి, అంతా క్లీన్. పోయా, కిరాయి వాడడం నాటకానికే టైంకి రాము, పైగా రిహార్సల్ ఒకట. ఇక తెర ఎత్తుతారనగా చేతిలో డబ్బులు పడితేనే ముఖాలకు రంగు పూస్తాం. అందుకే మన నాటక రంగం ఇలా తగలబడుతోంది. నువ్వు ఉద్ధరించడానికి వచ్చావా? కరెక్ట్. నా పేరే రంగోద్ధారక. నీకు నువ్వు ఉద్ధరించుకుంటే రంగాన్ని ఉద్ధరించినట్టు. ఎక్కువ పేలకు. నువ్వు సలహాలు ఇవ్వడానికి రాలేదు, ఇక్కడ యాక్ట్ చేయడానికి వచ్చావు. నేను నీ ప్రక్కన వేషం వేయను. ఏమ్మా? నీ కృష్ణుడి వేషం చూస్తుంటే నా కూరమాటారం జ్ఞాపకం వస్తుంది. నువ్వు సుభద్ర వేషం వేస్తే భద్రకాళి లాగుంటుంది. వేసాడండి కృష్ణుడి వేషం. నువ్వే రసరావేవా, పీసపాటివా, షణ్ముఖ ఆంజనేయరాజు నీ ప్రక్కన వేషం ఇక నాకు ఏజ్ రాలేదు. నేనెవరో తెలుసా? తెలుసా అంట. అరవకడ చెప్పు. ఆంధ్రదేశంలో 13 సంవత్సరాలు ఏకధాటిగా కృష్ణుడి వేషం వేసిన శ్రీ 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 కనకాన్ని. కరకమో సునకమో చక్కగా కాదు, చక్కగా వదులు. కవిరాజా, ఐ డోంట్
డోంట్ లైక్ దిస్ గప్పు. ఐ డోంట్ లైక్ దిస్ ఆర్టిస్ట్. సండే వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్తారండి, వెళ్తారు. గంట సేపు అయింది వాకిట్లో రిక్షాకి. డబ్బులు మారండి, వెళ్తాను. అదేమిటమ్మా వచ్చి 5 నిమిషాలనే కదా. వెళ్ళమ్మా, వెళ్ళు. రిక్షా డబ్బులు దండగా. ఇంకా నయం ఇది టాక్సీలో రాలేదు. ఉరుకో. కనకశ్రీ, నువ్వే నయం అమ్మా, నువ్వే నయం. కవిరాజా, కట్టంలోని కాముల వాళ్ళు పట్టుకెళ్ళారా? చెప్తాం. విగ్గులు నగలు మారువాడి వాళ్ళు పట్టుకెళ్ళారా? చెప్తాం. హార్మోనియం తబలా చిల్లర కొట్టు వాళ్ళు పట్టుకెళ్ళారా? అవునండి. హీరోయిన్ మామూలు ప్రకారం సినిమాలాగా వెళ్ళిపోయిందా? మరేనండి. మరి మిగతా వాళ్ళు బతుకుంటే బలుసాకైనా తినొచ్చని బస్సుకు కూడా డబ్బులు లేక నడిచి వెళ్ళారు నటరాజా. నటరాజా నా ప్రాణాలు తీసావు కదయ్యా కవిరాజా. ఒరే ఒక చోట పట్టరారా. ఇక నా వల్ల కాదండి. ఎలాగోలాగ లేవరా. లేవలేక కాదండి, వాడు అప్పివ్వడండి. 25,000 పెట్టుబడి పెట్టోడికి 10 నయా పైసలు సోడా కరువైందా? ఏం కర్మకాలం రాయిది. బాబాబు 10 నయా పైసలు నువ్వన్న అప్పు పెట్టి ఒక సోడా పట్టుకురారా. పోరా. వాడు రావడం ఎందుకు, నేనే వచ్చా. కప్పు నా పాకి. సోమయ్య నువ్వో పాపం కాస్త ముందుగా వచ్చింటే నీకు కూడా ఏదైనా సామాన్ దక్కింది. వాళ్ళందరూ తెలియగలరు కనుక ముందే జాగ్రత్త పడ్డారు. ఇదేదో కలెక్షన్ పెట్టిలాగుందే. లేవయ్యా, లేమంటే సోమయ్య నా మాట విను. సోమయ్య నేను చెప్తే విన్నావా సోమయ్య? ఇవి గతరాత్రి అనుభవాలు. నీ మొహం చూస్తేనే పాపం. నటశేఖర్ అంట, నటశేఖర్. కవిరా, ఇంకేం చేయాలండి? మీకు నాకు రుణం తీరిపోయింది. ఇంకెక్కడికైనా వెళ్ళి కొలువు చేసుకుంటాను. ఉండనివ్వండి మీ జ్ఞాపకార్థం. వస్తానండి, చెప్పుల బజార్లో పనుంది. రే నువ్వు వెళ్ళిపోతున్నావా? వెళ్ళండి, అందరూ వెళ్ళండి. చేతిలో డబ్బులు ఆరిపోతే చెట్టుకో పిట్టలాగా ఎగిరిపోతారా?